ఓయూలో నిన్న సంప్రోక్షణ జరిగింది. ఎందుకంటే సీఎం వచ్చి వెళ్ళిన చోట అరిష్టం పట్టుకుంది, శుభ్రం చేయాలంటే పసుపు నీళ్ళతో అంతా కడిగిరంట నిన్న విద్యార్థులు. అందులో మీరు ఉన్నారా? ఎందుకు చేసినట్టు అట్లా విద్యార్థులు? మేడం, తెలంగాణ రాష్ట్రంలో ఉస్మాన్ యూనివర్సిటీ 20 సంవత్సరాల నుంచి చాలా పవిత్రంగా మేము కాపాడుకుంటూ వస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చి అక్కడ మహిళ పడడం జరిగింది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు 20,000 మంది పోలీసు బందోబస్తుగా ఇవాళ వచ్చి కనీసం తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది పోలీసులు బందోబస్తుగా వచ్చి అక్కడ కేవలం ఒక్క విద్యార్థి నాయకుడుగా లేకుండా టీచింగ్ నాన్ టీచింగ్ తోటి అడ్డ మీద కూళ్ళతోటి మీరు సభ నిర్వహించినప్పుడు, ఇప్పుడు ఒక మాట చెప్తున్నా మేడం, సముద్రంలో రాయి విసిరితే కనబడకుండా పోయేది రాయి మాత్రమే. విద్యార్థులపైన అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తే రాబోయే రోజుల్లో మీ పార్టీ కానీ మీరు కానీ కనుమరుగయ్యే అవకాశం 100కు 100% ఉంది. కాబట్టి అసలు కాంగ్రెస్ పార్టీ వస్తే నిర్బంధాలు ఉండవు, కంచెలు తొలగించేస్తామని సీఎం క్యాంప్ ఆఫీస్ ముందు కూడా కంచెల్ని ఆయన ప్రమాణ స్వీకారం అయిన రోజే గడిల పాలన అంటూ కంచెల్ని ఇక్కడ తొలగించారు. అక్కడ ప్రమాణ స్వీకారం జరిగింది. అప్పుడు అందరూ శబాష్ రేవంత్ వచ్చిండు, అసలు చేంజెస్ వస్తున్నాయి అనుకోరు. ఎందుకంటే ఆయన వెళ్ళేటప్పుడు కూడా ట్రాఫిక్ ఆపొద్దు అనేది ఒక అనౌన్స్మెంట్ చేసిండు. బట్ నిన్న జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి ఇక్కడ అంతా కంప్లీట్గా నిర్బంధించేసారు. ఎక్కడ ట్రాఫిక్ కంప్లీట్గా ఆపేసిండ్రు. చాలా అంతరాయం కలిగింది ప్రయాణికులకు, అడ్డుకుండా పోయేటోళ్ళకి. అది చూసినావా? నిజంగా అడ్డుకున్న విద్యార్థులను కూడా అరెస్ట్ చేసి ఈడ్చుకెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ నిన్న అక్కడ ఉన్నాయి. ఉస్మాన్ యూనివర్సిటీలో 200 మంది విద్యార్థులను అక్రమంగా అన్యాయంగా అరెస్టు చేయడమే కాకుండా అక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు అనేటువంటిది కంచె నిర్వహించి పెద్ద జైల్లో పెద్ద కంచెలు నిర్వహించి ఒక 20,000 మంది పోలీసులు బందోబస్తుగా సింహంగా రావాల్సిన రేవంత్ రెడ్డి పులిగా భయపడుకుంటా బిక్కుమనుకుంటా విద్యార్థుల నాయకుల దమ్మేందో నిరుద్యోగుల దమ్మేందో విద్యార్థుల పేరు వినగానే ఆయన ఒంట్లో వణుకు పుట్టడం మొదలైంది. అందుకోసమే ఆయన ఎప్పుడు ఎవరు అడ్డుకుంటారు, ఎప్పుడు ఎవరు వస్తారు అనేటువంటిది చూస్తుంటే కనీసం ఆయన రావడానికి కూడా మనశ్శాంతి లేకుండా చేసిన మీరు ఒక్క హామీలు ఇవ్వకుండా ప్రతిసారి నిరుద్యోగాన్ని కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రజలను కావచ్చు విస్మరించడమే కాకుండా మీరు ప్రజా పాలనతోటి విధ్వంసాలు సృష్టిస్తూ ఉన్నారు. అక్కడ కేవలం ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే 10 కోట్లు అనేటువంటిది ప్రజల సొమ్ము నిర్వీర్యంగా వృధాగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా మీది ప్రజాపాలన కదా. ఏ ఒక్క విద్యార్థి అయినా విద్యార్థి నాయకుడైనా ఎందుకు అక్కడ లేడు? కేవలం టీచింగు నాన్ టీచింగు అడ్డ మీద కూలీలు వాళ్ళతోటి మాత్రం 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళతోటి మాత్రమే మీరు అక్కడ మీటింగ్ నిర్వహించాల్సిన అక్కడ ఈ అవసరం ఏముందని మేము అడుగుతూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాం. మీరు మాయ మాటలు చెప్పి అనేక రకాలుగా 420 హామీలు పక్కన పెడితే 2 లక్షల ఉద్యోగాలపైన మేము ఎప్పటికప్పుడు మాట్లాడుతుంటే అవి పక్కన పెట్టి కేవలం ప్రశ్నించిన వాళ్ళపైన పోలీసు యంత్రాంగాన్ని పగపట్టి కక్షపట్టి మా పైన భయాందోళనకు గురి చేసి బలవంతంగా మిమ్మల్ని లాక్కెళ్ళడం, బలవంతంగా అరెస్టులు చేయడం, అడుగడుగునా ఓయూలో పోలీసులు ఉండడాన్ని నిర్బంధించడాన్ని, ముందస్తు అరెస్టులు కావచ్చు, ఇదంతా ఎట్లా చూస్తారు? తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేడం. ఎందుకంటే మేడం, నిజంగా మీరు అరెస్టులు చేస్తే అక్రమంగా కేసులు పెడితే మేము ఆగిపోతామంటే అది మూర్ఖత్వం. 33 జిల్లాల నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగి విద్యార్థులు ప్రజలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, మీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారు. కాబట్టి మేమేం అడుగుతూ ఉన్నామంటే, తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ప్రజాపాలన బతికుండాలంటే ప్రజల యొక్క మనసుని తెలుసుకొని మీరు ముందుకెళ్ళాలి, విద్యార్థులను తెలుసుకొని చేయాలి. ప్రశ్నించినోడే కాకుండా మీడియా మీడియా చూపించిన దానిపైన వాళ్ళపైన కేసులు పెట్టడం, వాళ్ళపైన దౌర్జన్యం చేయడం, వాళ్ళపైన చేయడం, ఇది ప్రజాపాలన, దౌర్భాగ్యమైన పాలన. బీజేపీకి ఒక అనౌన్స్మెంట్ కూడా చేసిండి నిన్న. నేను డిసెంబర్లో వచ్చినప్పుడు ఏ పోలీసులు కూడా లేకుండా నేను ఇక్కడికి బందోబస్తు లేకుండా ఇక్కడికి వస్తా, సో ఎవరు కూడా ఎవరిని ఆపొద్దు, సో ఆపితే నేను సమాధానం చెప్తా వాళ్ళకి అని మళ్ళీ డిసెంబర్లో వస్తా అన్నారు. మరి ఇప్పుడు అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీసీ నుంచి ఒక సర్క్యులర్ జారీ అయింది. ఏమని? అసలు ఎవరు నిరసన జరిపినా, ఎవరు ధర్నాలు చేసినా, ఎవరు గొంతెత్తి మాట్లాడినా వాళ్ళని హ్యాండ్ ఓవర్లకు తీసుకుంటారు, అరెస్టులు చేస్తారు అక్రమంగా. ఇది మీరు చూసిండ్రు. మరి ఆ మాట వాస్తవమా, ఈ మాట అబద్ధమా, ఈ మాట నిజమా, ఆ మాట అబద్ధమా, ఏం చెప్తావు? ఇక్కడున్న వీసీ అనేటువంటిది ముందు ఉస్మాన్ యూనివర్సిటీకి వీసీ హెడ్. ఎందుకంటే ఆయన
మాకు 100 కోట్లు కావాలి, మాకు ఉస్మాన్ యూనివర్సిటీకి మా అభివృద్ధి పనులకు కావాలి, అక్కడ లైబ్రరీ కావాలి, విద్యార్థి సమస్యలకు నేను చెప్పాలి తప్ప సార్ నాకు 5 కోట్లు ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి బిచ్చం ఎత్తుకోవడం ఏంది? మీరు వీసీ గవర్నర్ తర్వాత మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వీసీనా, లేకపోతే మీకు అడగాలి తప్ప డిమాండ్ చేయాలి తప్ప మీరు ఆ బలవంతంగా మేము కాలు మొక్కి బిచ్చం ఎత్తుకున్నట్టు మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఒక్కసారి కూడా జై తెలంగాణ ముఖ్యమంత్రి, ఈ గడ్డ పైన పుట్టిన ముఖ్యమంత్రి, ఇక్కడ అధికారం నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనే ముఖ్యమంత్రి ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీకి ఏ విధంగా వస్తాడు? ఉస్మాన్ యూనివర్సిటీ అంటే పురిటి గడ్డ, పోరాటాల గడ్డ, మా ఆత్మ బలిదానాలు జరిగినాయి, మా పోరాటాలు అక్కడ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా కూడా మేము పోరాటాలు చేసినాం, మా పైన కేసులు పెట్టినా కూడా ఆగకుండా నిజాన్ని నిర్భయంగా చూపిస్తున్నాం. దానికి ఒక్కసారి కూడా జై తెలంగాణ అనకుండా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి మీరు కేవలం సొంత స్వలంబం కోసమే రాజకీయం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము స్ట్రేట్గా మేము ఫార్వర్డ్గా అడుగుతా ఉన్నాం. నిజంగా ప్రజాపాలన ఉంటే మీరు ఇవ్వాలి కదా. మరి నిన్న ఉస్మానియాకి వచ్చిండు, ఎన్ని కోట్లు మీరు ప్రకటించిండు, ఎంత ఇచ్చిండు? ఒక్కసారి కూడా 1 కోటి కూడా మీరు ప్రకటించకుండా కేవలం వీసీకి జోకడమో, ప్రిన్సిపల్కి జోపడమో, అక్కడ డీజీపీకి జోకడం, ఇదేనా మీ జోకుడు ప్రభుత్వమేనా? ఇది ప్రజాపాలన లేకపోతే దౌర్భాగ్యమైన పాలన? సీఎం రేవంత్ రెడ్డి కనీసం ఒక్కసారన్నా తెలంగాణ రాష్ట్రానికి మీరు సీఎం, తెలంగాణ రాష్ట్రానికి మీరు ఎందుకంటే పెద్ద రాజు కాబట్టి రాజు ఏ విధంగా ఉండాలి? రాజు లేకుండా కనీసం బంటులాగా, లేకపోతే గురుకలాగా, లేకపోతే పిల్లిలాగా మీరు ఈ చేయడం అనేటువంటి ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మీరు ఖచ్చితంగా కనువిందు చేయకపోతే రాబోయే రోజుల్లో స్థానికుల్లో జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, కనీసం మీరు కూడా గెలవలేని పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విప్లవం సృష్టిస్తాం. మా పైన ఎవరైతే అక్రమ కేసులు పెట్టిందో మళ్ళీ పెడితే భయపడతారేమో, మా కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే భయపడతారేమో. అది మీ ఊహాత్మకంగా మీరు అనుకోవడం చాలా శుద్ధ తప్పు. మీ తప్పుని కూడా మేము ఖచ్చితంగా 100% అన్నట్టు మేము నిర్భయంగా మేము చూపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మిమ్మల్ని ఎక్కడ తిరగనివ్వకుండా మేము కార్యాచరణలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం అనేటువంటి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం అక్క.